కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మన చెప్పాలని ఉందిలో ఎప్పట్లా ఏవేవో జనరల్ టాపిక్స్ కాకుండా ఓ రచయిత్రిగా నేను అంటూ నా రచనా వ్యాసంగమైన కథలు, ఆర్టికల్స్, షార్ట్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఒకరోజు ఆలోచిస్తుంటే అనిపించింది, ఏవేవో రచనలు చేసి మీ మీదికి వదిలేయటం కాదు, మధ్య మధ్య మీతో నా రచనా విధానం గురించి మనసు విప్పి ఓపెన్గా మాట్లాడితే మీకు నా కథల పట్ల ఒక క్లారిటీ ఇచ్చిందని అవుతాను అని. దానివల్ల మీ మనసులో అపోహలేమన్నా ఉంటే తొలగిపోతాయని అనిపించి ముందు కమ్యూనిటీలో పోస్ట్ పెడదాం అనుకున్నాను. ఆ తర్వాత ఒక షార్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ ఆ రెండూ నాకు తృప్తినివ్వలేదు. ఎందుకు, మన చెప్పాలని ఉంది కదా, అందులో అయితే డీటెయిల్డ్గా మాట్లాడవచ్చు అన్న ఆలోచన వచ్చి ఈరోజు నా ఈ స్వీయ టాపిక్ని ఎంచుకోవటం జరిగింది. అయితే ఇందులో నేను ఎప్పటి నుంచి రాస్తున్నాను, ఇంతవరకు ఎన్ని రాశాను అన్న డేటాని మీకు ఇచ్చి మీ సహనానికి పరీక్ష పెట్టదలుచుకోలేదు. ఆల్రెడీ ఎక్కడో ఓ ఇంటర్వ్యూలో అది నేను చెప్పాను. నేను కథావాణి కోసం లోగడ రాసిన 15 వీడియోల కథలు ఎలా రాయాలి అన్న సిరీస్లో రచనలు ఎలా చేయాలి, ఎలా చేస్తారు, రచనా విధానంలోని ముఖ్యాంశాలు వీటి గురించి చర్చించటం జరిగింది. కథావాణి ప్లేలిస్ట్లో అవి ఉన్నాయి, కావాలంటే మీరు అక్కడ చూడొచ్చు. మరి ఇందులో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే, కథల కోసం నేను ఎంచుకునే వస్తువు అంటే సబ్జెక్ట్ గురించి, పాత్ర చిత్రణ గురించి, రచయిత్రిగా నాకు, నా శ్రోతలైన మీకు మధ్య ఉండాల్సిన రచనల గురించిన అండర్స్టాండింగ్స్ గురించి కొన్ని విషయాలు స్నేహపూర్వక మనస్సుతో ముచ్చటించబోతున్నాను. ఎందుకంటే నేను ఏది ఎందుకు రాస్తున్నాను, కథా వస్తువులను ఎలా ఎంచుకుంటున్నాను, దాని వెనుక ఉన్న కారణాలు, ఆంతర్యం ఏమిటి అన్నది నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. అందుకే మీతో మరింత మనసు సాన్నిహిత్యం కోసం, మీకు నా కథలు మరింత దగ్గరవటం కోసం, నా రచనల పట్ల మీకేమన్నా అపోహలు ఉంటే అవి తొలగిపోవటం కోసం నేను చేస్తున్న చిన్ని ప్రయత్నం ఇది. ఏదైనా మన ఇంట్లో మనమైనా, మనం పనిచేస్తున్న రంగంలోనైనా మనం నోరు విప్పి మాట్లాడితేనే కదా మనమేంటో అవతలి వాళ్లకు తెలిసేది. అలాగే నేను తల వంచుకొని పని చేసుకుంటూ పోతే తలెత్తి ఎదుటి వాళ్ళ రియాక్షన్ని, ప్రతిస్పందనను గమనించకపోతే నేనేంటో నాకెలా తెలుస్తుంది? నాలో లోపాలు ఏమైనా ఉంటే సవరించుకోవటానికి, నన్ను నేను మరింత ఎదిగేలా చేసుకోవటానికి అవకాశం ఎలా దొరుకుతుంది? ఇన్ని ఆలోచనలు చేశాకే నేను ఇలా ఈ ఒక రచయిత్రిగా నేను అన్న స్క్రిప్ట్ని రాసి నా వాయిస్తో మీకు వినిపిస్తున్నాను. ముందుగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, నేను ఈ కథావాణి ఛానల్ని 5 ఏళ్ల క్రితం ప్రారంభించి ఇంతవరకు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ అంకిత భావంతో దీని మీద వర్క్ చేస్తోంది కేవలం నా పాత కథలకు, కొత్తగా రాస్తున్న కథలకు ఒక వేదికను ఏర్పరచుకోవటం కోసమే. ఇంతకుముందు పత్రికలలో కథలు వస్తున్నప్పుడు పాఠకులు ఉండేవాళ్ళు, నాకు రాయటం ఒక్కటే పని అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఇవి ఆడియోలు గనక శ్రోతలు ఉన్నారు. మీరంతా నా ప్రియాతి ప్రియమైన శ్రోతలు. ఆ రోజుల్లో పాఠకులతో ఇంతగా అనుబంధం ఉండేది కాదు. కథ పత్రికలో వచ్చిన 2 వారాలకు 2-3 ఉత్తరాలు కథ బాగుంది అంటూ వచ్చేవి. ఎందుకు బాగుందో 5-6 లైన్లలో కొంచెం వివరంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. వాటిని పదే పదే చూసుకుని మురిసిపోతూ వాటి కటింగ్స్ తీసుకొని ఒక ఫైల్లో పెట్టి పాఠకుల ప్రతిస్పందన అని దానికి పేరు పెట్టి భద్రంగా దాచుకున్నాను. ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ నా దగ్గర.
అవి కాక పత్రిక వాళ్ళు నా ఫోన్ నెంబర్ని కథ కింద ఇస్తే 2-3 పాఠకులు ఫోన్ చేసి ప్రశంసల జల్లు కురిపించేవాళ్ళు. ఎంతో అభిమానంతో మాట్లాడేవాళ్ళు. అవన్నీ ఓ తీయటి అనుభూతులు, అనుభవాలు. ఇప్పుడు వాటి వివరాల్లోకి పోతే మళ్ళీ బయటకు అంత త్వరగా నేను రాలేను గనక ఇక్కడ కట్ చేసి వేరే విషయంలోకి వెళ్తాను. యూట్యూబ్ ఛానల్ అంటే వాయిస్ కూడా ఇవ్వాలి కనుక ఇప్పుడు నా పని డబల్ అయింది. రాయటం ప్లస్ రికార్డ్ చేయటం. కథను కేవలం చదివి వినిపించటం అయితే శ్రోతలు అంత త్వరగా అందులో ఇన్వాల్వ్ కారు. వాళ్లను కథతో బాగా కనెక్ట్ చేయాలంటే కొంతైనా స్వర విన్యాసాలు, వాయిస్ మాడ్యులేషన్ తప్పనిసరి. నేను రేడియో ఆర్టిస్ట్ని కాదు, గొంతుతో నటించటము రాదు కనుక సాధన అంటే ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. మొదట్లో స్పష్టతతోనే అయినా కొంచెం లో వాయిస్తో కాన్ఫిడెన్స్ తక్కువ గనక ఒక మోస్తరు అన్నట్టు నా కథలను మీకు వినిపించాను. కొంత సాధన తర్వాత చదవగా ఆ ప్రాక్టీస్తో నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చింది. ఇంకా వినిపించాలని, నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకోవాలని అనిపించి పట్టుదల పెరిగింది. ఆ ప్రయత్నం వల్లనే ఇప్పుడు మీ ముందు ఈ మాత్రం అన్నట్టు నిలబడగలిగాను. అందుకు ఎప్పటికప్పుడు మీరందించే ప్రశంసల, ప్రోత్సాహం ఎంతగానో తోడ్పడింది, పడుతోంది. అంతేకాదు, ఛానల్ అభివృద్ధిలో భాగంగా రంగుల బొమ్మలతో థంబ్నెయిల్స్ పెట్టగలగటం, మధ్యలో ఈ చెప్పాలని ఉంది అన్న ఆర్టికల్ విభాగాన్ని, షార్ట్స్ని చేర్చటంతో అలా కథావాణికి ఒక గుర్తింపు అంటూ లభించింది. యూట్యూబ్ ఛానల్ గురించిన టెక్నికల్ విషయాలేమీ తెలియకుండానే ఆ అజ్ఞానంతోనే ఛానల్ని నేను అప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పటికీ కొంత తెలుసుకున్నాను కానీ ఇంకా చాలా తెలియదు. అలా నడుస్తోంది బండి. నేను కథారచనే నా ధ్యేయంగా, నా కథలను 10 మందికి చేరేలా వినిపించాలన్నదే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాను కానీ వేరే ఏ ఇతర ప్రయోజనాన్ని ఆశించి ఎంత మాత్రం కాదండి. అందుకే టెక్నికల్ విషయాల జోలికి నేను ఎక్కువగా పోను. అవి నాకు తెలియవు కూడా. యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఛానల్ ప్రోగ్రెస్కి సంబంధించిన ఎనలిటిక్స్ను కూడా చూడను. నా కథను ఎంతమంది విన్నారు, ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవటానికి వీడియో కింద కనిపించే వ్యూస్ నెంబర్ని, శ్రోతల కామెంట్స్ని మాత్రం చూస్తాను. 100 మంది విన్నా నా కథను 100 మంది విన్నారు అని సంతోషపడిపోతాను. ఇక కామెంట్స్ సంగతి అయితే అడక్కండి. ఎంత పెద్ద కామెంట్స్ ఎన్నో. షార్ట్కి కూడా దాని లెంత్ని మించి పెద్ద కామెంట్స్, చర్చోపచర్చలు. అవి చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ఇవి చాలు నాకు ఆనందం కలిగించటానికి అని. శ్రోతలు నా మీద కురిపించే అభిమాన జల్లు, ప్రశంసల వెల్లువ మాటల్లో నేను చెప్పటం కష్టం. అనుభూతి చెందే నా మనసు మాత్రమే అది చెప్పగలదు. కథ బాగుంది, బాగా వినిపించారు అన్న ఆ 2 మాటలు చాలు రచయిత్రిగా, స్వరకర్తగా నన్ను అంతెత్తున అందలం మీద కూర్చోబెట్టడానికి. ఎందుకంటే నా కథ అంటే నా క్రియేటివ్ ఆర్ట్. నా మనసులో పుట్టి నా వేళ్ల కొసల నుంచి ఒక రూపం దాల్చి నా కళ్ళ ముందు పేపర్ మీద సజీవంగా తిరిగే నేను ప్రాణం పోసిన పాత్రలు, చెవుల్లో మంజుల స్వరంతో ఒకసారి, గంభీర స్వరంతో మరొకసారి, ఏడుపు గొంతుతో ఇంకోసారి వినిపించే వాళ్ళ డైలాగ్సు, ఆ సన్నివేశాల రూపకల్పన నన్ను ఆనందపరచటమే కాదు, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి నా మనసు గర్వపడేలా చేస్తుంది. అప్పుడు ఇది కదా అసలైన ఆనందం అంటే అని అనిపిస్తుంది. ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు జన్మ ముగుస్తుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు
మరి నా కథలు ఎలా, ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయే అన్న దిగులు కలుగుతుంది. ఇది కథతో నాకున్న అనుబంధం. నా కథలను అభిమానించే నా శ్రోతలతో నాకున్న మనసు బంధం. కథ నా ప్రాణమైతే కథావాణి శ్రోతలు నా ఊపిరి. రెండూ ఒకటే. నా శ్రోతలకు నేనంటే ఎంత ఆత్మీయతో, ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. మనుషుల్ని చూడకపోయినా వాళ్ళ మనసు నా ఎదురుగా నిల్చొని మాట్లాడుతున్న భావన కలుగుతుంది ఆ కామెంట్స్ చదువుతుంటే. ఇంతమంది ప్రేమకు, అభిమానానికి నా మనసు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు అనిపిస్తుంది. అయితే నా కథల గురించి నేను ఇలా చెప్పుకోగలుగుతోంది ఆత్మవిశ్వాసంతోనే కానీ అహంకారంతో ఎంతమాత్రం కాదండి. ఎందుకంటే దానికి నాకి అస్సలు పడదు. అందుకు నిదర్శనంగా మీకు ఒక మాట చెప్తాను. అదేమిటి అంటే, నేను రాసే కథలో మంచి కథలు, గొప్ప కథలు ఉన్నాయి, సో అన్నట్టు మామూలు కథలు అనిపించేవి ఉన్నాయి, అంతగా బాగలేదు అని అనిపించేవి కూడా ఉండొచ్చేమో అల్ప సంఖ్యలో అని నా అనుమానం. నా కథకు నేనే మొదటి జడ్జిని. ఒక కథ రాశాక ఇది బాగా వచ్చింది, సూపర్ సక్సెస్ అవుతుంది అని నాకే అనిపిస్తుంది. ఒక్కోసారి ఇది ఎందుకో అంత బాగా రాలేదు, నేను ఏదో అనుకొని మొదలు పెడితే అది ఎటెటో వెళ్తోంది అని అనిపించినవి ఉన్నాయి. రాసి చదివి నచ్చక చింపేసినవి కూడా ఒకటో రెండో ఉండే ఉంటాయి. రఫ్ రాయటం, మళ్ళీ దాన్ని ఫెయిర్ చేయటం అన్నది నాకు రాదు. డైరెక్ట్ ఫెయిర్ కాపీనే. పత్రికలకు పంపాలనుకుంటే నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తాను. కేవలం కథావాణి కోసమే రాస్తే స్పీడ్గా నాకు చదవటానికి అర్థమైతే చాలు అన్నట్టు రాసుకుంటాను. ఇక కథా వస్తువు, పాత్ర చిత్రణ విషయాలకు వస్తే ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అన్న నియమాలు నాకు లేవండి. కాకుంటే నాకు ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీస్, హాస్య కథలు కంఫర్ట్గా ఉంటాయి. నాకు పేరు వచ్చింది కూడా వాటితోనే. ఎవరైనా నా మీద సంప్రదాయవాది అని కానీ, ఆధునిక భావాల రచయిత్రి అని కానీ, ఫెమినిస్ట్ రైటర్ అని కానీ ముద్ర వేయటం నాకు ఇష్టం లేదు. నేను అలాంటి కథలు రాశాను, అయినా ఒక ఫ్రేమ్లో అలా ఫిక్స్ అయి ఇతర భావాలకు, సిద్ధాంతాలకు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ సమాజం మొత్తం నా కథా వస్తువులకు నేపథ్యమే. అందులో అన్ని సబ్జెక్ట్స్, అన్ని పాత్రల మీద నేను రాయాలి. కాకుంటే దేని మీద పట్టు ఎక్కువగా ఉందో దాని మీద ఎక్కువ కథలు రాయగలను. అన్ని సబ్జెక్టులు నాకు కొట్టిన పిండి అని నేనెప్పుడూ చెప్పను. అలా అనుకుంటే పల్లె భాష, మాండలిక భాష మీద నాకంత పట్టు లేదు. మాండలికాలైతే శూన్యమనే చెప్పాలి. కథ ఇతివృత్తం ముచ్చటి వచ్చింది గనక మీ అందరికీ నేను ఒక ముఖ్య విషయం చెప్పాలండి. అది ఏమిటి అంటే, నా కథలు, నా షార్ట్స్, నా ఆర్టికల్స్ ఎక్కువగా వెనకటి సంప్రదాయం, ఫ్యామిలీ లైఫ్, జీవన విధానం, కుటుంబ సంబంధాలు వీటిని బేస్ చేసుకుని ఉండేవే అయినా, ఆ ధోరణి నాకు అలవాటు పడిపోయినా నేను యువత పక్షం నుంచి కూడా ఆలోచించి ఈ మోడర్న్ సొసైటీలో జరుగుతున్న మంచి చెడులు, వస్తున్న మార్పులు వీటిని బేస్ చేసుకుని కూడా అలాంటి ఆలోచన వస్తే కథలు రాస్తాను. రచయితలు అయిన వాళ్ళు ఎప్పుడూ ఒక పక్షంలోనే నిలబడకూడదని, ఒకే వైపు దృష్టి సారించి ఉంచకూడదని, తల తిప్పి అన్ని వైపులా చూస్తూ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని కాగితం మీద పెట్టే ప్రయత్నం చేయాలని గట్టిగా నమ్ముతాను. అందుకే నా మీద ఫలానా టైప్ కథలు రాసే రచయిత్రి అన్న ముద్ర పడకూడదని నేను గట్టిగా కోరుకుంటున్నాను. మరో విషయం ఏమిటంటే, ప్రాచీన కాలమైన, మోడ్రన్ యుగమైన, ఆనాటి మనిషి అయినా ఈనాటి మనిషి అయినా అందరినీ ఆడించేది మనసు చాలా చిత్రమైనది. మనిషి ప్రతి బిహేవియర్ వెనుక, అది మంచైనా చెడైనా అంతర్గత కారణం తప్పక మనసే అయి ఉంటుంది. కనుక
నేను ఒక పాత్రను చిత్రిస్తున్నప్పుడు దాని వెనుక ఉన్న మానసిక కారణాలను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాను. ఆ పాత్రలో మన అమ్ముండొచ్చు, నాన్నుండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు, మనము ఉండొచ్చు, మరెవరైనా ఉండొచ్చు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అందుకే నేను నా కథలను 2 భాగాలుగా విభజించుకుంటాను. ఒకటి మెసేజ్ ఓరియంటెడ్, మరొకటి సైకలాజికల్ బేస్డ్. ఈ 2 మళ్ళా ఒకదానిలో ఒకటి అంతర్భాగాలుగా కలిసిపోయేవి కూడా. రచయితలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండరండి. ఎదుగుతున్న క్రమంలో వాళ్ళ దృక్పథంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ విషయం శ్రోతలు, పాఠకుల కన్నా ఎక్కువ రచయితకు తనకే తెలుస్తుంది. తనలో అంతర్గతంగా వస్తున్న మార్పు, తన ఎదుగుదల తనకే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ అవకాశం వచ్చింది కనుక చెప్తున్నాను, కానీ అందరూ చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకుంటే రచయిత ఆశించేది ఒక్కటే. అందరి సంగతి ఏమో కానీ నేను కోరుకునేది మాత్రం ఒక్కటే. అదేమిటి అంటే, కొన్ని ఇతివృత్తాల విషయంలో కథను కథగానే చూడండి. అంతేగాని దేన్ని పర్సనల్గా తీసుకోవద్దు. అన్ని కథలు నీతి కథలు, మంచిని బోధించే కథలే ఉండాలని, అన్ని పాత్రలు మంచివే అయి ఉండాలని ఆశించవద్దు. సమాజంలో అందరూ మంచివాళ్లే ఉన్నారా? లేదు. అలాంటప్పుడు మంచివాడికి ఉన్నట్టే చెడ్డవాడికి ఒక కథ ఉంటుంది కదా. ఆ చెడ్డవాడు మన తండ్రో, మన తల్లో, మన పిల్లలో, మనమో కూడా అయి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఆ చెడు వెనుక ఉన్న మానసిక సంబంధి కారణాలను వెతికి పట్టుకొని దానికి కౌన్సిలింగ్ ఇవ్వటం, లేక వైద్యం చేయించటం వంటి వాటి వల్ల కూడా అది మెసేజ్ ఓరియంటెడ్ కథే అవుతుంది కదా. కనుక ఆ పందాలో కూడా ఆలోచించమని కోరుతున్నాను. నేను కోరటం ఎందుకంటే మీకు తెలియదని కాదు, మీకు తెలిసేలా అంత స్పష్టతతో నేను రాయగలనో లేదో, రాస్తున్నానో లేదో అన్న సంశయంతో, భయంతో చెప్తున్నాను. కథావాణి శ్రోతలు, ఇలా మీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియటం లేదండి. చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మరోసారి మరో చెప్పాలని ఉందిలో ఇలా చెప్పటానికి ప్రయత్నిస్తాను. మధ్య మధ్య ఇలా మిమ్మల్ని కలుస్తూనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతానికి మాత్రం సెలవు తీసుకుంటాను. ఓపెన్ మైండ్తో నేను చెప్పిన నా ఈ మాటలను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.